వర్గశత్రు నిర్మూలన తప్పు. ఆ. తర్వాత మీరు అమలు చేసిన ఈ వ్యక్తిగత హింసావాదం కూడా తప్పు అని చెప్తారు. తర్వాత భూమి సమస్యను ప్రజలు గుర్తించి పోరాట చైతన్యాన్ని పెంచుకొని వాళ్ళకు అవసరమైన పోరాట రూపాలలో వాళ్ళు ముందుకు ఎదగాలి తప్ప వాళ్ళ చైతన్య స్థాయిని బట్టి పోరాట రూపం ఉండాలి. అంతేగాని ఆయుధాలు వాళ్ళ చేతిలో పెట్టి రాత్రిపై భూస్వామి నరికి ఎంత ఎక్స్ట్రీమ్గా మాట్లాడే చారుమందారు అంటే ఇప్పటికి దొరుకుతాయి మీకు. ఈ భూస్వాలను చంపితే చాలు మనకు విప్లవం వస్తుందని చెప్పేవాడు. భూస్వాలను చంపాలి, భూమి తీసుకోవాలి. ఇట్లా ఆయన మాట్లాడే పద్ధతి ఉండేది. మరి మనం రాజ్యంతో యుద్ధం చేస్తున్నాము అంటే పోలీసులను ఎదుర్కోవాలి, సాయుధులు కావాలి, దళాలు ఉండాలి. విద్యార్థులతో దళాలు చేశారు. ఆ చాలా వసంతకాల మేఘగర్జన అని అట్రాక్టివ్ స్లోగన్స్. చైనా చైర్మనే భారతదేశ విప్లవ పార్టీలకు చైర్మన్. చైనా చైర్మన్ మావో, మన చైర్మన్. ఇంత బ్లైండ్గా వెళ్ళిపోయాడు. తర్వాత అవన్నిటిని ముఖం మీదనే ఖండించి వీళ్ళు వచ్చి అఖిల భారత విప్లవకారుల సమన్వయ కమిటీ బదులు ఆంధ్రప్రదేశ్ విప్లవకారుల సమన్వయ కమిటీ అని పెట్టుకున్నారు. ఏపీసీసీఆర్ ఇక్కడికి వచ్చి పెట్టుకున్నారు. ఇంకేమన్నాడు తరిమల నాగిరెడ్డిని, నువ్వు ఇంక ఎమ్మెల్యే ఉండేది రాజీనామా చేయమన్నాడు. ఆయన ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ చట్టసభలో. రాజీనామా చేయి, ఎన్నికలు పార్లమెంటు అసెంబ్లీలు పందుల దొడ్డి అన్నాడు ఆయన. తర్వాత ఇక్కడ వాళ్ళు కూడా విప్లవ పోరాటాలు పోయేటప్పుడు ఇంకా ఎమ్మెల్యే ఎందుకని చెప్పి ఒత్తిడి తెచ్చారు తరిమల నాగిరెడ్డి మీద. అవగాహన రాహిత్యం ఇదంతా. 69 ఏప్రిల్లో ఆయన రాజీనామా చేశాడు. రాజీనామా చేసే ముందు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇస్తారు చివరి రోజు రాజీనామా చేసినప్పుడు. మన కవితకి ఇచ్చారు కదా కౌన్సిల్లో, అట్లా ఇచ్చారు. ఇచ్చినప్పుడు 1 గంట పాటు అనర్గళంగా, అసలు ఇప్పుడు బయట విప్లవ పరిస్థితి ఉన్నది, ప్రజలు అనేక బాధలు పడుతుండ్రు, ఇక్కడేమో వాళ్ళ సమస్యల మీద అర్థవంతమైన చర్చలు జరగడం లేదు, ఈయన బాతకాన్ షాప్ అన్నాడు. ఆయన పందులదొడ్డి అంటే ఈయన బాతకాన్ షాప్ అన్నాడు. పార్లమెంట్ అసెంబ్లీలు బాతకాన్ షాపుల్లాగా మారినాయి, నాకు ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి రాజీనామా మొక్కాన కొట్టి, ఆయన రాజీనామా చేయడానికి కారణాలు ఏంటనేది అన్నీ పెద్ద బుక్లెట్ ఉండే. నిజంగా చెప్పాలి బుచ్చాన, నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాక దాని ఇన్ఫ్లుయెన్స్ నా మీద లేకపోతే నేను ఎప్పుడో కేసీఆర్ గారితో మంత్రి పదవో ఇంకోటో తీసుకునేవాడిని. కానీ పార్లమెంట్ అసెంబ్లీలు బాతకాని షాపులన్న ఆ అవగాహన అనేది ఇంకా నా మనసులోంచి పోలే. అది తప్పుడు అవగాహన కదా. తప్పుడు అవగాహన అయినా కూడా జరుగుతున్నది చూస్తున్నాం కదా అసెంబ్లీలో. అంటే నేను ఆ వైపు ఆలోచించకపోవడానికి అది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే ఎలక్షన్లో మాది ట్రైబల్ అయింది, నాకు ఓటు హక్కు వచ్చినప్పుడు 70 ఏళ్ళ. నేనేం ఒపీనియన్తో ఉన్నా అంటే ఒకసారి ట్రైబల్ అయితే ఎప్పటికి ట్రైబలే, ఇంకా మన జీవితంలో ఎమ్మెల్యే కాలేమనుకొని అది తుంచేసుకున్నాం అన్నట్టు. కోరిక లేదు, అది అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఇక ఉండదు. అంటే చెప్తున్నా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లుంటుంది అని చెప్పడానికి. ఈ పార్లమెంట్ అసెంబ్లీలోనే ఆయన చీల్చి చెండాడి రిజైన్ చేసి ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఏమైందంటే ఎవరి పద్ధతుల్లో వాళ్ళు విప్లవ పార్టీలను ఏర్పాటు చేసుకొని పోరాటాలను ముందుకు తీసుకుపోయారు. ఇక్కడ ఏమైంది, ఫస్ట్ తెలంగాణలో విప్లవోద్యమం మొదలైంది ఎక్కడ అంటే ములుగు, ఖమ్మం అటవీ ప్రాంతాలు. ఆడ వాళ్ళ మీద తునికా కూలీలకు వేతనాలు సరిగకపోవడం, తర్వాత కూలీల సమస్య, కౌలుదారులు కూలీల సమస్యలు, వీటితో పాటుగా ఫారెస్ట్ వాళ్ళ బాగా దౌర్జన్యాలు, వీటికి వ్యతిరేకంగా ఆర్థిక పోరాటాలు మొదలైనాయి. కూలీ రేట్లు పెంచాలని, కట్ట రేటు పెంచాలి, తునికా కట్ట రేటు పెంచాలి. తర్వాత ఫారెస్ట్ వాళ్ళను ఆ దుర్మార్గాలు చేయకుండా అడ్డుపడడం, చౌకీదారులను, సారేదారులను ఉంటారు తెలంగాణ, ఫారెస్ట్ ఆఫీసర్స్, రేంజ్ ఆఫీసర్, వీళ్ళని ఏంటంటే బీట్ కానిస్టేబుల్ దగ్గర నుంచి విపరీతమైన అరాచకాలు చేసేటోళ్ళు, వీళ్ళ మీద ఒత్తిడి. తర్వాత కలప స్మగ్లర్లను అడవిలోకి ఎంటర్ కానియకపోవడము, ఒక మంచి వాతావరణంలో మంచి పద్ధతుల్లో మొదలైనాక చంద్రపుల్లారెడ్డి ఏం చేసాడు, ఒక 4-5 దళాలను ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఈ DVTనేమో వీళ్ళు బయట ఉన్నారు, ఈయనేమో అడవిలో ఉన్నాడు, ములుగు ఖమ్మం అడవిలో. ఈయన దళాలు తయారు చేశాడు. అంటే మనకు దళాలు అవసరం లేదు, దళాలు వద్దు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అట్లా కాదు, మన మీద నిర్బంధం వచ్చినప్పుడు ప్రజలను కాపాడడానికి, తట్టుకోవడానికి ఈ ఫారెస్ట్ వాళ్ళు కానీ, ఈ వడ్డీ వ్యాపారులు కానీ, వీళ్ళంతా వట్టిగా వింటారా, దళం లేకపోతే ఎక్కడ వింటారు వాళ్ళు అని చెప్పి దళ చర్యలు మొదలుపెట్టాడు. ఫస్ట్ ఏర్పడ్డ దళాలు ములుగు అడవుల్లో ఫస్ట్ ఏర్పడ్డాయి. అంతిరెడ్డి, సామా అంతిరెడ్డి, తర్వాత భాస్కర్ రెడ్డి, దామోదర్, ఈ 3 దళాలు మొదలైనవి. ఆ టైంలోనే ఇప్పుడు నేను చెప్పిన హత్యలు జరిగినాయి. ఎప్పుడైతే వీళ్ళు హత్యలు చేయడం మొదలుపెట్టినో వాళ్ళు ఎన్కౌంటర్లు మొదలుపెట్టారు. ఇవన్నిటికీ శ్రీకారం మొట్టమొదటిసారి ములుగు అడవులు. ములుగులో నేను అప్పుడు 10th చదువుతున్నాను. 10th రాలే, ఇంకా 8th నుంచి 10th చదివే టైం ఇది.
69, 70, 70, 71, 71, 72. 72లో నేను 10th చదివాను. నిత్యం వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చిన. అప్పుడు నా వయసు ఎంత? 15 సంవత్సరాలు. 14 సంవత్సరాలకే 10th అయిపోయింది నాది. ఆ టైంలో నేను వీటన్నిటిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. ఏమిటి ఇది అని వాట్ ఇస్ వాట్? అది కూడా కారణం ఉంది. 68లో 68, 69 8th క్లాస్ నేను వరంగల్‌లో చదవాల్సి వచ్చింది. ఎందుకు వరంగల్‌లో చదివినా? మా మా ఊరు పక్కన గుట్ట ఉంటుంది ఒకటి, వానగుట్ట అంటాం. ఈ ఆ వానగుట్ట మీద ఎన్కౌంటర్ అయింది. ఎన్కౌంటర్ అయినప్పుడు ఇద్దరో ముగ్గురో చనిపోయిండ్రు. వాళ్ళ దగ్గర డైరీ దొరికింది. ఆ డైరీలో మా ఎమ్మెల్యే పేరుంది. ఆ ఊరు పక్కనే, ఆ గుట్ట పక్కనే వాళ్ళ ఊరు ఎమ్మెల్యేది. సంతోష్ చక్రవర్తి. అతను బెంగాల్ నుంచి వాళ్ళ పూర్వీకులు వచ్చి చెరువు మీద నీరట్ పని చేశారు. అట్లా వాళ్ళకి భూములు వచ్చినాయి. వాళ్ళు భూస్వాములు అయ్యిండ్రు. అయితే ఆయనకు మా ఫాదర్ కుడి భుజంలాగా ఊర్లల్లో ఆయన కోట్లు వేయించింది. ఇండిపెండెంట్గా గెలిపించాడు మా ఫాదర్. ఓకే. ఇండిపెండెంట్గా ఆయన ఎమ్మెల్యేగా పెట్టి గెలిపించాడు. అయితే ఆయన ఏం చేసిండు? ఆయన పేరు ఉంది కానీ మా ఫాదర్ పేరు లేదు. కానీ తోడు పెట్టుకోవాలి కదా కొంతమందిని. మనందరం వరంగల్ వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే మనల్ని ఎప్పుడు చంపుతారో, నీ పేరు ఉంది, నా పేరు ఉందని ఇంకో 2-3 పేర్లు చెప్పిండు ఆయన. ఎమ్మెల్యే చెప్పే వరకు రాత్రికి రాత్రి వరంగల్ షిఫ్ట్ అయినాం. అయితే నేను అడిగిన, ఇంత రాత్రి ఇప్పటికిప్పుడు ఎందుకు వరంగల్ పోతాను, మమ్మల్ని ఎందుకు అక్కడ చదివిస్తా అంటున్నావు అంటే ఇది చెప్తలేడు ఆయన. మనము అక్కడ మంచి చదువులు మీరు ఉంటాయి. భూస్వాములే కదా? భూస్వామి కాదు, ఒక మధ్యతరగతి నాది అని చెప్తాను. అది కూడా చెప్తా. మా తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజాం పరిపాలనలో వతందారులు. ఎప్పటి నుంచి? 4వ నిజాం పీరియడ్ నుంచి. ఓ 4 తాతల తర్వాత మా ఫాదర్కి 9 ఏళ్ల వయసులో వంశపారంపర్యంగా వస్తుంది ఆ వతన్ అనేది. 9 ఏళ్ల వయసులో ఈయనే ఆ ఊరికి మాలి పటేల్, పోలీస్ పటేల్ అయ్యండి. ఎప్పుడు 1934లో 9 ఏళ్ళు మా ఫాదర్. 7వ నిజాం కాలంలో. 7వ నిజాం కాలంలో. అయితే ఆయన 4వ తరగతి చదువుతున్నాడు, 9 ఏళ్ళు. ఆయనకి ఏం తెలుసు? ఎవరినో పెట్టుకొని ఆ ఊరు వాతావరణం అంతా చూసేటోళ్ళు. తర్వాత ఆయన పోలీస్ యాక్షన్ నాటికి ఆయనంతటా ఆయనే మాలి పటేల్ బాధ్యత తీసుకున్నాడు. అయితే మా తాత చనిపోయింది 34లో. అయితే అప్పటికి మాకు ఓ 100 ఎకరం దాకా ఉండేది. అయితే అదంతా చెరువు కింది భూమి. చెరువు కింది భూమిలో కంపల్సరీ శిస్తు కట్టాలని చెప్పి నిజాం పెట్టిండు. ఎందుకు అంటే 1907, 8 ఆ ప్రాంతంలో రామప్ప చెరువు, గణపురం చెరువు ఇవన్నీ శిథిలమైపోయిన వాటిని కట్టలు పోసి, తూములు పెట్టి, కాలువలు తవ్వి నిజాం మరమ్మతు చేశాడు కాబట్టి నీటి పారుదల ఉన్న భూమికి ఇంత శిస్తు, ఆకసాయి భూమి అంటే వర్షాధార భూమికి శిస్తు లేదు. ఇట్లా ఆయన ఏం చేస్తాడంటే సర్వే చేయించాడు. అప్పుడు ఎట్లుండేదంటే పంట పోయిందంటే వాళ్ళు వచ్చి ఫిజికల్గా వెరిఫై చేసి పంట పోయింది కాబట్టి తన దగ్గర శిస్తు మాఫీ అని చెప్పేటోళ్ళు. ప్రతి పొలాన్ని వాళ్ళు మెజర్ చేసేవాళ్ళు కోతకొచ్చే సమయంలో. అయితే అప్పుడు ఏం చేసిండ్రు? మేము అసలు పంటే వేయలేదు. ఎందుకంటే చిన్న పిల్లోడు, మా నాయనమ్మ, అసలు ఇక వ్యవసాయం ఎక్కడి చేస్తాం? ఏదో 4 ఎడ్లు ఉండేది, ఓ 2 నాగన్లు కట్టుకునేది, ఓ 2 ఎకరాలు 3 ఎకరాలు తిండి గింజల మందం చేసుకునేది. అయితే ఇంత భూమి మీరు వ్యవసాయం చేయనప్పుడు మీకెందుకని చెప్పి ఏం చేసిండు? ఎప్పుడో 20 ఏళ్ళ నుంచి పన్నులు లెక్క కట్టి నిజాం పీరియడ్లో ఈ భూమి అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు వాళ్ళు. దానికింత జమ కట్టిండ్రు. లాస్ట్ మాకేం మిగిలింది? చెరువు కింద ఒక 5 ఎకరం మిగిలింది, గుడి దగ్గర ఒక 10 ఎకరం మిగిలింది, టెంపుల్ దగ్గర అంతే. ఇక మిగతా భూములన్నీ పోయినాయి మాయి. ఇప్పుడు ఆ ఊర్లో ఇప్పుడు సీడ్ ఫామ్ అని పెట్టారు, రామప్ప డెవలప్మెంట్ కోసం భూములన్నీ ఇస్తున్నారు. అవన్నీ ఒకప్పుడు మా భూములు. కాబట్టి భూస్వామి కాస్త ఏమైండు? మధ్య తరగతి రైతు అయిండు. అట్లా ఎమ్మెల్యే పేరు కూడా తీసుకుపోయినాక నేను మా అమ్మని అడిగిన, ఏదో తప్పు చెప్తున్నాడు ఈయన, ఇంత ఇబ్బంది పడుకుంటా హన్మకొండకు వచ్చి ఎందుకు ఉండాలి అంటే, నక్సలైట్లట ఇట్లా దొరికిందట, అందులో ఉత్తరంలో మన పేరు ఉందట అని చెప్పి. తర్వాత ఒక 6 నెలలకు తెలిసిపోయింది ఈయన పేరు లేదని. అది పోలీస్ స్టేషన్ పోతే ఎస్ఐ చెప్పిండి మీ పేరు లేదని. మళ్ళీ మకాం మార్చిండు ఊరికి. అప్పుడు 9-10 నేను ములుగులో చదివిన. అయితే ఇది అప్పటి నుంచి నా మైండ్లో పడ్డది. తర్వాత 7వ తరగతి చదివేటప్పుడు వీళ్ళ ఉద్యమం మొదలైంది కదా, అప్పుడు నేను పత్రికలు రోజు చదివేది. మాకు వచ్చేది 4 గంటలకు వచ్చేది పత్రిక, ఆంధ్రపత్రిక సాయంత్రం. అప్పుడంతా సాయంత్రం ఈనాడు వచ్చేదాకా పొద్దున పత్రిక రాలేదు తెలంగాణలో. ఈనాడు వచ్చినాకనే మొదటిసారి పొద్దున పత్రిక కనబడ్డది. హైదరాబాద్లో 10కో 11కో వచ్చేది, ఊళ్ళల్లో బస్సులలో వచ్చేది మాకు. కొన్ని రోజులు పోస్టులు వచ్చేది మాకు తెల్లారి.
ఇవాళ పేపర్ రేపు చదువుకోవాలి మేము. ఇట్లా ఉండేది. అప్పటి రోజుల గురించి చెప్తా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అయితే ఇట్లా మేము ఆ పత్రికలలో ఈ నక్సలైట్లు ఎంతమంది చంపిళ్ళు, ఎన్కౌంటర్లు ఏమవుతున్నాయి, ఇవన్నీ స్టడీ చేసుకుంటూ వచ్చినాం. ఆ 9వ తరగతి 10వ తరగతి చదివేటప్పుడు ఈ ముగ్గురి చంపిళ్ళు అని చెప్పిన కదా, ప్రస్తావన వచ్చింది. వచ్చింది. ఇక్కడ మీరు వారు అడిగిన 3 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు వచ్చినాయి. మరొకటి అంటే ఈ పోరాటాలలో ప్రజలను ఉంచేటట్టుగా, ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేయాలంటే ముందు వాళ్ళను ప్రజా సంఘాలల్లో మీరు రిక్రూట్ చేయాలి. వాళ్ళు ఏమన్నారు, ఆర్వైఎల్కు ఆర్ఎస్యూకు వాళ్ళ మేనిఫెస్టోలో మొదటి లైన్ ఏముంటుంది తెలుసా, మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానాన్ని అంగీకరించిన వారే ఈ ఆర్వైఎల్లో రాడికల్ యూత్ లీగ్లో సభ్యులు, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో సభ్యులు, విప్లవ రచయితల సంఘంలో సభ్యులు. మొదటి సెంటెన్స్ ఇది నేను ఫస్ట్ లేపిన. ఎందుకంటే ఇది దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు రాసిన రచనలలో వీటి గురించి ప్రస్తావన ఉంది, ఇది తప్పు అని. అయితే నేను ఆయన అడిగిన, మీరు మొదటి కాలంలో బంధం ఎత్తరైంది, లోపలికి పిలుచుకున్నాక వాళ్ళని పోరాటాల్లో ఇన్వాల్వ్ చేసి దైనందిన సమస్యల మీద వాళ్ళని చైతన్యవంతులను చేసి అప్పుడు మార్క్సిజం అంటే ఏంది, లెనినిజం అంటే ఏంది, మావోలోచన విధానం అంటే ఏంది, ఈ దేశంలో సాయుధ పోరాటం అవసరమైంది, ఇక్కడ ప్రజారాజ్యం ఎందుకు ఏర్పాటు చేయాలి, అది నువ్వు తర్వాత డెవలప్ చేసుకున్న తర్వాత పార్టీ సభ్యత్వం ఇచ్చే ముందు ఇది రాసుకోను, పార్టీలో జాయిన్ అయ్యేవాడికి ఇది ఉండాలి, ప్రజా సంఘాలలో ఇది ఉండకూడదు. ఇది ఉండడం వల్ల చాలామంది జనబాహుల్యం నుంచి మీరు దూరం అవుతారు అని చెప్పినాను అప్పుడే. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. అంటే ఆయన దాని మీద ఏమన్నాడంటే, నువ్వు వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయినట్టున్నావు, దేవులపల్లి వాళ్ళతో, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు మానే అన్నాడు. ఇంకా 2 అడిగినాక ఆయన ఇంకో రెండోది ఏంటంటే, ఎన్నికలను బహిష్కరించాలని మొట్టమొదటిసారి స్లోగన్ ఇచ్చారు 70 ఏళ్ళ. ఎవరు? వీళ్ళే. అయితే చంద్రపుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు ఈ 2 పార్టీలు ఎన్నికలను నిలబెడుతున్నాయి. ఈ ముగ్గురితో చదివిన నేను, దేవులపల్లితో చంద్రపుల్లారెడ్డి 70-71లో విడిపోయాడు. ఈ ముగ్గురు చదివిన తర్వాత నాకు వీళ్ళది నచ్చింది. ప్రజలకేమో ఎన్నికల మీద భ్రమలున్నాయి, వాళ్ళు ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టే అనుకుంటారు. భూస్వాములు ఎట్లా చెప్తారు, పార్టీల వాళ్ళు ఎట్లా చెప్తారు, ఓటైపోతే చచ్చిపోయినట్టారా, నీ లిస్ట్లో ఉండదు నీది. వాళ్ళకేమో ఎన్నికల మీద భ్రమలున్నాయి, మీరేమో ఆకాశం నుంచి చేజాపి ఓట్లు బహిష్కరించండి అని అరుస్తూ ఉంటారు. మనం ఇచ్చే నినాదాలు ప్రజలు అందుకునే విధంగా ఉండాలి తప్ప, మనకు చాలా తెలివి ఉందని చెప్పి మనం ఇంగ్లీష్లో మాట్లాడితే మనకి ఏమర్థమవుతుంది. కాబట్టి ఒక అడుగు వెనక్కి వచ్చి భ్రమల్ని ఆచరణ లోపల తొలగించాలి. చెప్పాలి, అరే నువ్వు ఎన్నికల్లో ఓటేస్తున్నావు కదరా, నీ ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ఈ పార్లమెంట్లో అసెంబ్లీలో ఏమన్నా ప్రజల సమస్యలను పట్టించుకుంటున్నాయా, క్రమక్రమంగా పొరలు తొలగించాలి తప్ప నువ్వు వెంటనే నినాదం ఇస్తే. నువ్వు ఈవెన్ కాలేజీ ఏమన్నాడు తెలుసా, మొదటిసారి ఓటేయద్దని బహిష్కరించమన్నప్పుడు ఎవరు రావడం వచ్చేది, నా చేయి నరుకుతారా, నరకండి, నేనే పోయి ఓటేస్తా అని చెప్పి మొట్టమొదటి రోడ్డు కాలేజీ చేశాడు. ఆయన ప్రజా నాయకుడు కాదా, ప్రజాకవి కాదా, పోరాట యోధుడు కాదా? ఆయనకున్న చైతన్యం కూడా సిద్ధరామయ్య గారికి లేకుండా పోయింది. చెప్తా, ఇది నేనైతే అదే కరెక్ట్ అనుకుంటున్నా, ఎన్నికల బహిష్కరణ తప్పు అనుకుంటున్నా. మూడవది ఏంటంటే, చారు మజుందార్తో మీరు కూడా పోయినట్టున్నారు 72లో, సత్యమూర్తి గారు మీరు బహిరంగంగా ప్రకటించారు. ఏమని ప్రకటించారు మీరు? వ్యక్తిగత హింసావాదం తప్పు, ఒక పోరాట రూపంగానే చూడాలి తప్ప ఏకైక పోరాట రూపం కాదు. అంటే అదివరకు ఏమనుకున్నారు, చంపడం తప్ప ఇంకొక రూపమే లేదు, చంపాలి, రాజ్యాధికారం రావాలి, భూములు తీసుకోవాలి. అయితే అది తప్పు అని చారు మజుందారే తన లైఫ్ టైంలో తెలుసుకున్నాడు. చారు మజుందార్ లైఫ్ టైంలోనే తను తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేసుకున్నాడు. మరి చేసుకున్నప్పుడు ఇప్పటికి కూడా ఎందుకు మీరు దీన్ని కొనసాగిస్తున్నారు? మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంది? మీరే రాసిన మీ డాక్యుమెంట్లల్లో, సిఓసి డాక్యుమెంట్లలో ఇది ఒక ఆచరణలో అనుసరించాల్సిన గుణపాఠం అని అన్నారు. మరి మీరు ఏం నేర్చుకున్నారు చారు మజుందార్ నుంచి? మళ్ళీ దాన్నే మీరు అమలు చేస్తున్నారు. కాబట్టి ఈ 3 వర్గశత్రు నిర్మూలన మీద, వ్యక్తిగత హింసావాదం మీద మీ పందా కరెక్ట్గా లేదు. స్టాలిన్ కూడా 53లోనే చెప్పాడు, 52లో. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఆర్గ్యూ చేయలే, డిస్కస్ చేయలే, ఏం చేయలే. మా లైన్ ఇట్లే ఉంటుంది, నీకు చిన్న పిల్లోడివి, 21-22 ఏళ్ళు ఉన్నా నేను, నీకు అవగాహన లేదు, నీకు ఇష్టమైన కంటిన్యూగా ఆర్ఎస్యూలో కానీ విప్లవ రచయితల సంఘంలో కానీ, లేదంటే నువ్వు వేరే పార్టీలోకి వెళ్ళిపోవచ్చు, లేదా నీ దారి నువ్వు చూసుకోవచ్చు అన్నాడు. 15 నిమిషాలే ఇక ఆయన థ్యాంక్స్ చెప్పాలి నీకు. ఎందుకంటే ఆయనతో మాట్లాడేదాకా నేను ఆ మత్తులో ఉంటుంది వాళ్ళతోనే. ఆ రోజు కనుక నేను ఆయనతో మాట్లాడకపోయి ఉంటే
మీరు అటు అలానే వెళ్ళిపోయారు. కంటిన్యూ అయ్యేవాడినో లేకుంటే ఏమయ్యేవాడినో తెలియదు. ఇప్పుడు ఏమైంది చివరికి ఏమైపోయింది? ఏమయ్యేది తెలియదు. ఎందుకంటే నేను కొద్ది దూకుడుగా పోతా కాబట్టి ఎప్పుడో ఎన్కౌంటర్ అయిపోయేవాడిని. అయితే ఇప్పుడు ఇది జరిగింది అది.